సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ చీకటి కాలిన రాత్రి. రచన చైతన్య పింగళి. అమ్మా, మన ఇంటికి ఎవరూ రారెందుకే అని అడిగాడు సాయి. వాడికి 10 ఏళ్లుంటాయి. వాళ్ళమ్మ కంచంలో అన్నం పెడుతోంది. వాడు అడిగిన దాన్ని అసలు వినిపించుకున్నట్టే లేదు. మళ్లీ రెట్టించి అడిగాడు సాయి. ఊకే వాగక తిను అంటూ వాడి నుదుటి మీద చేయి వేసి చూసింది. పెద్దగా జ్వరం ఉన్నట్టు అనిపించలేదు. ఉప్పు వేసి అన్నం మెత్తగా పిసికి కాస్త నీళ్లు పోసి కలిపింది. కంచాన్ని వద్దన్నట్టు నెట్టేసి మా క్లాసులో అంటూ ఏదో చెప్పబోయాడు. వాడి మాటను అడ్డుకుంటూ జ్వరం లాగేస్తది తిన్రా అన్నది ముద్ద నోట్లో పెడుతూ. ఒక్క గుక్కలో మింగి, నిన్న నరేష్ని అడిగానమ్మా మా ఇంటికి పోదాంరా అని. వాళ్ళమ్మ వద్దంది. స్కూల్లోనో వాళ్ళ ఇంట్లోనో ఆడుకోమంది. ఎప్పుడూ నేను పోయేదే కాని వాళ్ళు రారు అన్నాడు. వస్తారులేరా, తిను, నాకు పనుంది అనేసి ఆమె ముద్దల్ని నోట్లోకి తోస్తోంది. తినేశాక కంచం ఎత్తి మూతికి కరుచుకుని తాగుతున్నవాడు కాస్త ఆపేశాడు. వాళ్ళమ్మకి విసుగొచ్చింది. మళ్ళీ ఏందిరా అంది. సైకిల్ కొనిస్తా అన్నాడు నాన్న అన్నాడు. కాస్త ఒళ్ళు వెచ్చబడగానే ఎన్ని బాలింత కోరికలరా అంది ఆమె నవ్వుతా. నిజమేనే, డబ్బులు రాగానే కొనేస్తాడంట. కొత్త సైకిలేమా, సెకండ్ హ్యాండ్ కాదు అన్నాడు మురిసిపోతా. మీ ముత్తాత పైనుంచి పడేస్తున్నాడు కదా మూటలు, కొనిస్తాడులే అనేసి వాడి చేతిలో కంచం తీసుకుని ఎంగిలెత్తుతోంది. దేవుడికి మొక్కాను, పొద్దున్నే కల కూడా వచ్చింది అన్నాడు కళ్ళెగిరేస్తూ. ఆమె నోరు తెరిచింది. ఏం అప్పా కొడుకుల్రా, నీ సైకిల్కి ఆయన తాగుడికి మంది కాస్త శవాలు కావాలనా? దేవుడింటాడ్రా ఇట్లాంటి కోరికలు అంటూ కంచం తీసుకుని గుమ్మం బయటికి నడిచింది. ఆ పిల్లాడికి ఏమనాలో తోచలేదు. గుమ్మం వైపు చూస్తా నీళ్లు తాగాడు. ఆ పక్కనే ఉన్న దిండుని బొంతను తీసి నేలమీద పరిచాడు. వాడట్లా తలవాల్చాడో లేదో వాళ్ళమ్మ కంచం కడిగి లోపలికి వచ్చింది. మందు సీసా తీసి చూసింది. సీసా అడుక్కి మందు కనిపిస్తోంది. గ్లాసులో నీళ్లు కొంచెం ఆ సీసాలోకి వంచి బాగా కుదిపింది. పడుకున్న పిల్లాడిని ఆ పాటనే లేపి వాడి నోట్లో మందు పోసి, పడుకోబాకురా, జ్వరం పెరుగుతది అన్నది. ఏం పట్టించుకోకుండా సాయి దిండును కరుచుకున్నాడు. ఎంత కుదిపినా వాడు లేచేలా లేకపోవడంతో ఫ్యాన్ స్పీడ్ తగ్గించి వాడి తల్లి బయటికి నడిచింది. ఎంతసేపు నిద్రపోయాడో తెలియలేదు. బయట ఏడుపులకి అరుపులకి సాయి నిద్రలేచాడు. గుమ్మం దగ్గర కూర్చుని వాళ్ళమ్మ షెడ్డు వైపు చూస్తా కనిపించింది. ఏందమ్మా అన్నాడు. లేచావా? లే, దేవుడిన్నాడ్రా నీ మాట. ఎవరో డబ్బున్నోళ్ళదే ఉసురు తీశాడు. లే, నీకు కొత్త సైకిలు, మీ అయ్యకి పెద్ద సీసా అన్నది వెటకారంగా. దెబ్బకి వాడి మత్తు ఎగిరిపోయింది. లేచి నిలబడ్డాడు కాని నీరసం మీద కొంచెం తూలినట్టు అనిపించింది. నీళ్లు తాగి నిదానంగా బయటికి వచ్చి అమ్మ పక్కనే కూలబడి నాన్న కోసం వెతికాడు. షెడ్డు కింద కర్రలను చితిమీదికి నెడుతున్నాడు వాడి తండ్రి. పక్కనే చనిపోయిన ఆయన తాలూకు మగవాళ్లు, పంతులు నిలబడి ఉన్నారు. ఎర్రగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలు చూసి నవ్వుతా వాళ్ళమ్మ ఒళ్ళో వాలాడు. వాడి జుట్టులో వేళ్లు పెట్టి ఆమె తల నిమురుతోంది. వాళ్ల పక్కన ఒక గర్భిణి వచ్చి కూర్చుంది. పక్కవాటలో ఉండే ఇంకో కాపరి భార్య ఆమె. ఆ అరుగు పక్కనే ఉన్న పంపుల దగ్గర ఆడవాళ్లు మగవాళ్లు తలస్నానాలు చేస్తున్నారు. తల్లి ఒళ్ళో తలపెట్టుకుని వాళ్లందర్నీ చూస్తున్నాడు సాయి. వాడికో అనుమానం వచ్చింది. అమ్మా, వీళ్ళకి పిల్లలుండరా
పిల్లలు రారేంటి అని అడిగాడు. తల్లి ఏం మాట్లాడలేదు. వాడి తల నిమురుతోంది. వాడు ఆమె చేతిని తోసేశాడు. వాడికేం చెప్పాలో తోచక, పడుకోబాకు, లే, జావ కాసుకొస్తా అంటూ ఆమె వాడిని లేపి గదిలోకి వెళ్ళింది. తల్లి అటు వెళ్ళగానే వాడికేదో అనిపించింది. గబగబా పరిగెట్టుకుంటూ గేటు బయటికి వెళ్ళాడు. గోడవారగా కార్లు, బైకులు పార్కు చేసి ఉన్నాయి. కార్లన్నీ లెక్కబెట్టాడు. మొత్తం 11ఉన్నాయి. వాడి మనసు గాలిపటమైంది. పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చి గుమ్మంలో నుండి వంగి, అమ్మా, 11 కార్లున్నాయి అని కేక వేశాడు. అబ్బా కొడుకులిద్దరూ ఒకటే, తూ అన్నదామె. 1000 రూపాయలైనా ఇస్తారా అమ్మా అన్నాడు. ముయ్, వాళ్ళకు వినిపిస్తుంది అన్నట్టు నోటిపై చేయి పెట్టుకుని బయట వాళ్ళను చూపిస్తూ సైగ చేసింది తల్లి. వాడు సరే అన్నట్టు తలూపి శవం కాలుతున్న షెడ్డెదురుగా ఉన్న సిమెంట్ చప్టా మీద కూర్చున్నాడు. ఓ 10 నిమిషాలకి చనిపోయిన వ్యక్తికి సంబంధించిన 2 ఆడవాళ్లు రెప్పుతూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చి వాడికి కాస్త దూరంలో కూలబడ్డారు. చితిమీద శవం కొద్దిగా లేచింది. పెద్ద కర్రతో దాన్ని మళ్లీ వెనక్కి నెడుతున్నాడు సాయి తండ్రి. ఆ దృశ్యాన్ని చూడగానే బెదిరి అమాంతం తల్లి దగ్గరికి పరిగెట్టాడు సాయి. లేచి పరిగెత్తుకొస్తున్న వాణ్ణి అందుకుని ఒళ్ళో వేసుకుని వెన్ను తడుతూ కూర్చుంది. సిమెంట్ చప్టా మీద కూర్చున్న 2 ఆడవాళ్లలో కాస్త చామంచాయిగా ఉన్న ఆమె సాయిని పిలిచింది. ఆవిడ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పాపం ఏడ్చిందనుకుంటా అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు సాయి. బాబూ, ఆ పంపు దగ్గర చెప్పులు వదిలేశా, కాస్త తెచ్చిపెట్టవా ప్లీజ్ అని అడిగింది. పరిగెట్టుకుని వెళ్లి అక్కడున్న చెప్పుల జత చేత్తో పట్టుకుని ఆవిడకు చూపించాడు. అవే అన్నట్టు ఆమె తల ఊపింది. పరిగెట్టుకుంటూ వచ్చి ఆమెకు చెప్పులిచ్చాడు. వాటిని చూస్తూ, థ్యాంక్స్ నాన్నా, నీ పేరేంటి అన్నది. సాయి అని బదులిచ్చి వాళ్ళకి కాస్త ఎడంగా కూర్చుని నాన్ననే చూస్తున్నాడు. చెప్పులు తెప్పించుకున్న ఆవిడ పక్కన ఆమెను చూస్తా, చూశారా, కుందేలల్లే పరిగెట్టాడు. మన పిల్లలు ఉన్నారు, ఎప్పుడు చూసినా ఈసురోమంటూ వేలాడుతుంటారు అన్నది. మనమేం పెడతామండి, నాజుకు తిండి, వీళ్ళు ఎంత గట్టి తిండి తింటారని. మధ్యతరగతి అన్న పేరే కాని ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతున్నాం. అసలు చూడండి, మన పిల్లలు రాత్రి బాత్రూంకి పోవాలన్నా భయమే. వీడు చూడండి, శ్మశానంలో ఒక్కడే ఎంత హాయిగా ఆడుకుంటున్నాడో, శవం కాలుతుంటే రెప్ప వేయకుండా ఎలా చూస్తున్నాడో అన్నది ఉపన్యాసమిస్తున్నట్టు. ఆ మాటలకి సాయి తల తిప్పి చూశాడు. చెప్పులు తెప్పించుకున్నావిడ వాడిని చూస్తూ, ఏం బాబూ, భయం ఏదా అని అడిగింది. వాడేం మాట్లాడలేదు. కార్యక్రమం పూర్తయినట్టు ఉంది. చితి దగ్గర నిలబడిన వాళ్ళందరూ స్నానాలు పూర్తి చేసి బయలుదేరారు. సాయి వాళ్ళ నాన్న పరుగులాంటి నడకతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఊర్లలో అయితే కాటికాపరికి బియ్యం, కూరగాయలు, కొత్త బట్టలు ఇస్తారు. సిటీలో అవన్నీ పట్టుకుని తిరగలేక మీరే కొనుక్కోండి అంటూ చేతుల్లో డబ్బులు పెట్టేస్తున్నారు. ఆ డబ్బు కోసమే సాయి వాళ్ళ నాన్న వాళ్ళ వెనుక నిలబడ్డాడు. చనిపోయిన ఆయన తాలూకు వాళ్లలో ఎవరో ఒక పెద్ద మనిషి సాయి తండ్రి చేతిలో డబ్బు పెట్టాడు. అతను తీసుకోటానికి నిరాకరిస్తున్నాడు. వాళ్ళు ఏదో చెబుతున్నారు. ఆ దృశ్యం చూడగానే సాయికి అర్థమైపోయింది, సైకిల్ కళ ఇక కలే అని. వాడు నిరాశగా కూర్చున్నాడు. వాడు ధ్యాసేటుందో పట్టించుకొని ఆ ఆడవాళ్లలో ఒక ఆవిడ వెళుతూ వెళుతూ, ఎప్పుడైనా దెయ్యాలను చూశావా అని అడిగింది. నాన్ననే చూస్తూ ఆ అన్నాడు ఏదో పరధ్యానంలో. వాడు నవ్వుకుంటూ మిగిలిన వాళ్లతో కలిసి బయటికి వెళ్ళిపోయారు. రాత్రయింది. శవం ఇంకా పూర్తిగా తగలబడలేదు. సాయి నాన్న మందు తాగుతా శవం మీద కిరసనాయిలు పోశాడు. కట్టెలు కాసిన్ని వేసి ఇంకో కట్టెతో వాటిని ఎగదోస్తూ కూర్చున్నాడు. గుమ్మం దగ్గరే కూర్చుని నాన్ననే చూస్తున్నాడు సాయి. వాడి తల్లికి కొడుకుని చూస్తే దిగులేసింది. లేరా, మీ అయ్యకి 100 ఇచ్చినా తాగుడికే, 1000 ఇచ్చినా తాగుడికే, లే,
పడుకోపోయి అన్నది. వాడేం మాట్లాడలేదు. తల్లికి అనుమానం వచ్చి వాడి నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. ఒళ్ళు కాలిపోతుంది. లే బిడ్డా, పడుకుందువు, 9 అంది. వాడేం మాట్లాడకుండా లేచి చితివైపు నడిచాడు. ఆమె కొడుకును చూస్తూ అక్కడే నిలబడింది. చితి పక్కనే గట్టుమీద కూర్చున్న నాన్న పక్కకి వచ్చి కూర్చున్నాడు సాయి. ఏరా, జరం తగ్గలేదా? ఈ వేడికాడ ఎందుకు? పోయి పడుకో అన్నాడు. వాడు కాస్త జరిగి నాన్న ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. ఒక చేత్తో మందు తాగుతూ రెండో చేత్తో వాడికి జో కొడుతున్నాడు. నాన్నా, ఎందుకు తాగుతావు అన్నాడు. అతనికి కోపమొచ్చింది. మందు సీసా పక్కన పెట్టి కొడుకు భుజం పట్టుకుని లేపి, మీ అమ్మ పంపిందా అడగమని, దాన్ని ఈ శవం పక్కన జాగారం చేయమను, మందు తాగకుండా అన్నాడు కోపంగా. సాయికి నాన్నను చూస్తే భయమేసింది. అసలే తాగున్నాడు. పక్కన ఆ చితిమంటల వెలుగుకి అతని కళ్ళు ఇంకా ఎర్రగా కనిపించాయి. వాడికి జరంలో ఉన్నాడు. ఇంకా బెదురుకుంటాడేమో అనుకుని మాట మార్చాడు వాడి నాన్న. ఎన్ని పాపాలు చేశాడ్రా నాయనా, ఇంత కిరసనాయలు పోసినా, ఇన్ని కట్టెలేసినా తగలబడట్లేదు అంటూ లేచి కొన్ని కట్టెలు వేశాడు. 10 కిలోలు నెయ్యి పోసుంటారు, ఇందులో 500 ఇవ్వడానికి ఏడ్చారు. జీతం రాదా అని ఎద్దేవా ఒకటి. పొయ్యి లోపల పడుకో. కాళేశవం నుండి వచ్చే గాలి పెద్ద డేంజరు. ఈ కంపు పీల్చకూడదు. మామూలోళ్ళకే రోగాలొస్తాయి. జ్వరం మీదున్నావు, పో అంటూ మళ్లీ కాస్త కిరసనాయలు పోశాడు. సాయి కదల్లేదు. వాళ్ళ నాన్న కూర్చోగానే నాన్న ఒళ్ళో పడుకున్నాడు. 10 కిలోల నెయ్యి ఎంత నాన్నా అని అడిగాడు. తెలీదురా, కాని రేటే. ఒరే, దినం నాడు వీళ్ళ ఇంటి చుట్టూ సందుకో ఫ్లెక్సీ పెడతారా. కాస్త చీకటి పడగానే 2 గుంజుకురా. బొంత చిరుగుతోందిగా, పడుకోటానికి వేసుకోవచ్చు. చీకటి పడగానే పో, లేకపోతే మళ్ళీ ఎవడో ఒకడు గుంజుకుపోతాడు అన్నాడు. ఒక్కో ఫ్లెక్సీ ఎంతుంటుంది నాన్నా అని అడిగాడు సాయి. వాళ్ళ నాన్నకి విసుగొచ్చింది. నీకు ఏదోటి చేసి సైకిల్ కొనిపెడతాలేరా, ఇందాకటి నుండి అదెంత ఇదెంత అని అడుగుతూనే ఉన్నావు. ఎంతైతే మనకేంటి, ఎంగిలి చేత్తో మన వైపు చెయ్యి విసర్రు అన్నాడు. ఎంగిలి చెయ్యనగానే వాడికి చెప్పుడు తెప్పించుకున్నావిడ మాటలు గుర్తుకొచ్చాయి. వాళ్ళు మనంత గట్టి తిండి తినలేరంటగా అన్నాడు. అతనేం మాట్లాడలేదు. ఒరే, జరంలో ఏంటిరా ఈ జాగారం? శవం కాలుతున్న వాసన అస్సలు మంచిది కాదు. ఓ, 1 నెలలో నీకు సైకిల్ కొనిస్తా, సరేనా అన్నాడు బుజ్జగిస్తూ. నాన్న ఒళ్ళో నుండి పైకి పాకి గుండెల మీద తలపెట్టుకుని కరుచుకుని ఒళ్ళో కూర్చున్నాడు సాయి. పిల్లలెందుకు రారు నాన్న ఇక్కడికి? బయట పిల్లలని ఒత్తి పలుకుతూ కొడుకు ప్రశ్నకి అతని కళ్ళనీళ్లు తిరిగాయి. వాటినెలా దాచాలో తెలియలేదు. ఓ క్షణం ఆగి, ఈ వేడికి నాకే కళ్ళు మండుతున్నాయి, గాలి అందట్లేదు, జరంలో ఉన్నావు కదరా, పో అయ్యా, నా మాట విను, ఇంట్లోకి వెళ్ళి పడుకో అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. అతని మాటలు పట్టించుకోకుండా, ఇక్కడ దెయ్యాలుంటాయా అని అడిగాడు సాయి. నేను నీ అంతప్పటి నుండి చూస్తున్నాను కదా, అట్లాంటివేం ఉండవు. ఉంటే ఊళ్ళో ఉంటాయి, ఇక్కడ శివుడుంటాడ్రా అన్నాడు గట్టిగా నవ్వుతూ. నాన్నకి అంత నవ్వెందుకొచ్చిందో సాయికి అర్థం కాలేదు. మరెందుకు మా క్లాస్ వాళ్ళెవరూ మనింటికి రారు అని రెట్టించాడు. అతను ఏం మాట్లాడలేదు. మౌనంగా చితిని చూస్తూ కూర్చున్నాడు. సాయి అతని గడ్డం పట్టుకుని మాట్లాడవేం అన్నట్టు చూశాడు. నాయనా, ఒకటి చెప్పనా, లోకంలో అన్నిటికంటే పెద్ద కష్టం తెలుసా అని జవాబు కోసం చూడకుండా అతనే చెప్పాడు. నాలాంటోడి కడుపున ఎందుకు పుట్టావురా అనుకోడు అని సాయిని ఒళ్ళో నుండి తీసి పక్కన కూర్చోబెట్టాడు. శవం చుట్టూ కట్టెలు పెట్టి వాటన్నిటి మీద కిరోసిన్ పోశాడు. నిప్పు బాగా అంటుకుంది. మంటలు బాగా పైకి లేచాయి. ఖాళీ అయిన సారా సీసా ఆ మంటల్లోకి వేసేశాడు. ఫట్టుమని అది పగిలిన శబ్దం వచ్చింది. ఆ తర్వాత సాయినెత్తుకుని, ఇంకా ఈ కబురు కంపు మనకొద్దు, పోయి పడుకుందాం పదా. వస్తారా, మనింటికి వస్తారు, నీతో ఆడుకుంటారు అని
గుమ్మంలో కూర్చొని తమనే చూస్తున్న భార్యకేసి నడిచాడు. ఆ శవంతో పాటు చీకటి కూడా కారటం మొదలైంది.